ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో కుప్పకూలిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్లాబ్, కూలీలకు గాయాలు. పరామర్శించిన కూటమి నేతలు, వైఎస్ఆర్సీపీ నాయకులు. శివరాత్రికి ముస్తాబవుతున్న జంగారెడ్డిగూడెంలో సర్వమంగళ సహిత ఓంకారేశ్వర స్వామి ఆలయం. స్వామివారిని దర్శించి తరించాలంటున్న భక్తులు. పలు సేవా కార్యక్రమాలకు డాక్టరేట్ పొందిన జంగారెడ్డిగూడెంకు చెందిన నెలప్రోలు ప్రభాకర్. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. భక్త సంద్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం. గిరి ప్రదక్షిణ చేసిన కిరాణా వర్తక సంఘం. జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా నియమితులైన చిప్పాడ వెంకన్న ఘనంగా సత్కరించిన వైఎస్ఆర్సీపీ. భీమవరం మండలం వెంప గ్రామంలో రజకుల సమస్యలపై గ్రామ పంచాయతీ అధికారులతో ఉమ్మడి జిల్లా రజకజన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య సమావేశమయ్యారు. 3 సంవత్సరాలకు అనగా 1435 నుండి 1437వ సంవత్సరంకు 10,000 రూపాయల లెక్కన డివిజనల్ పంచాయతీ అధికారి భీమవరం ఆదేశాల ప్రకారం రజకులతో కట్టించినట్లు తెలియజేశారు. తదుపరి రజకులు కేటాయించిన సూరమ్మ చెరువును పరిశీలించి చెరువును శుభ్రపరచుకోమని రజక వృత్తిదారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారి వీరాంజనేయులు, గ్రామ కార్యదర్శి శ్రీనివాసరాజు, బీసీ నాయకులు త్రిమూర్తులు, సర్పంచ్ ఆల్ ఇండియా దోబీ సెక్రటరీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు క్యాంప గ్రామంలో రజకుల చెరువు విషయంలోను మన జిల్లా ప్రెసిడెంట్ గారు అయిన చిలకలపై కట్లయ్య గారు, అలాగే బీసీ నాయకులు త్రిమూర్తులు గారు, అలాగే రజసంఘ నాయకులు అందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. పంచాయతీ సెక్రటరీ గారు శ్రీనివాసరాజు గారు, అలాగే ఈవో ఆర్డీఓ గారు, వీరందరూ కూడా మాకు ఎంతో సహకరించారు. అలాగే గ్రామ ప్రెసిడెంట్ గారు, గ్రామ పెద్దలు కూడా మాకు సహకరించినందుకు మేము రజకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. వెంప అనే గ్రామం రజకుల యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వెంప గ్రామంలో రజకులకు శ్మశానం అనే పేరు గల చెరువు, రజకుల చెరువుని ఇవ్వడం జరిగింది. ఈ చెరువుకి డివిజనల్ పంచాయతీ అధికారి భీమవరం వారు 1435 ఫసలి, 36, 37 ఫసలకు 30,000 లీజు చేయడం జరిగింది. అయితే ఈ లీజు 10,000, 10,000, 10,000, 3,000 లెక్కన అధికారుల ఆదేశాల ప్రకారం కట్టవలసి వచ్చింది. అయితే ఉమ్మడి జిల్లాలో ఉండే పంచాయతీ అధికారులందరినీ కూడా నేను కోరుకునేది 7,581/2011 డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ ప్రకారంగా డివిజనల్ పంచాయతీ అధికారుల వారి నుంచి లీజు వచ్చిన తర్వాత గ్రామ సంఘాలకు కూడా 15 days నోటీస్ ఇచ్చినట్లయితే వాళ్ళకి మనకి లీజు వచ్చిందని తెలుస్తుంది. అదే విషయాన్ని ఈ రోజు నేను మన వారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఈఓఆర్డి పిఆర్ భీమవరం వారు, అదేవిధంగా మన గ్రామ కార్యదర్శి గారు శ్రీనివాసరాజు గారు వివరాలన్నీ చూశారు. చూసి యాజ్ పర్ జీవో ప్రకారంగా డివిజనల్ పంచాయతీ అధికారుల ప్రకారంగా తప్పనిసరిగా చెరువు రజకులకి ఇవ్వాలని వారు ఐడెంటిఫై చేసి ఈ రోజు నాడు మొదటి విడత 1435 ఫసలి కూడా వారు కట్టించుకుంటూ మేము చాలా సంతోషపడుతున్నాం. అయితే ఎక్కువ మంది పంచాయతీ అధికారులు కూడా రజకులు అంటే మంచి అభిప్రాయంతో ఉన్నారు. గ్రామ పంచాయతీలు కూడా చాలా అభిప్రాయంగా ఉన్నారు. వెళ్ళిన వెంటనే వీరు తప్పనిసరిగా ఈ లీజు కట్టించుకుంటూ జరిగినందుకు మేము ఉమ్మడి జిల్లా రజక సంఘం ద్వారా వారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. చాట్రాయి మండలంలో కోటపాడు శివాలయ ప్రాంగణంలో శివరాత్రి మహోత్సవాల సందర్భంగా నూతన శివపార్వతులతో పాటు వినాయకుని విగ్రహాలకు ధాన్యాభిషేకం చేశారు. ఆలయ అర్చకులు కొమ్మరికుంట భాస్కర్ రావు, పేటెటి గణేష్ నేతృత్వంలో ప్రతిష్టాపన పూజాది కైంకర్యాలు నేత్రపర్వంగా జరిపారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాటలు డొంకుల సత్యనారాయణ, లీలారాధ దంపతులు, జుజ్జువరపు సత్యనారాయణ, ఉదయకుమారి దంపతులతో పాటు భక్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. ముందుగా శాస్త్రోక్తంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, సయ్యాదివాసం కార్యక్రమాలు నిర్వహించారు. శివరాత్రి పురస్కరించుకుని ఆలయం వద్ద విశేష పూజలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని తరించాలని కోరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 44, 45వ బూత్ ఇన్ఛార్జ్ పార్టీ పరిశీలకులు కైకలూరు ఏఎంసీ చైర్మన్ పెన్మెత్స త్రినాథరాజు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అధ్యక్షులుగా కొండరెడ్డి కిషోర్ ను ఎన్నుకోవడం మంచి పరిణామమని అన్నారు. ఓర్పు సహనంతో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని కోరారు. అలాగే అన్ని కులాలు కలిసి ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి పనిచేయడం వలన గత ఎన్నికల్లో మెజార్టీ సాధించామని, వచ్చే అన్ని స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కలిసి పోల్ మేనేజ్మెంట్ చేస్తే మంచి మెజార్టీలు సాధిస్తామని ఆశించారు. గత ప్రభుత్వానికి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారని దాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. మన పాలనలో ప్రతి నాయకుడు కార్యకర్త తల ఎత్తుకుని తెలుగుదేశం పార్టీలో ఉన్నామని చెప్పగలుగుతున్నామని తెలిపారు. పట్టణాధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పరిశీలకులు పెన్మెత్స త్రినాథరాజును అధిష్టానం పంపించి ఎక్కడ మెజార్టీ వచ్చిందో ఎక్కడ మైనస్ వచ్చిందో తెలుసుకుని నివేదికలను అధిష్టానానికి పంపించడం జరుగుతుందని అన్నారు. పట్టణంలో ఉన్న లోటుపాట్లను ఆయనకు వివరించి చెప్పామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, రామాంజనేయులు, మహంకాళి రాంబాబు, కంపా రాజేంద్రబాబు, షేక్ రాఫీ, జువ్వాది సత్యనారాయణ, వీర్రాజు, భీమవరపు శ్రీనివాస్, వీరరాఘవులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం మన ఎలక్షన్ లో మెజారిటీ వచ్చిందని, ఈ మెజారిటీకి కారణాలు ఏంటో తెలుసుకోమని మన పార్టీ ఆఫీసు మన ఇన్ఛార్జ్ అయిన శ్రీనాథరాజు గారిని కైకలూరు ఏఎంసీ చైర్మన్ గారు మనకి ఇక్కడ పంపించారండి. దాని గురించి ఆయన ఇక్కడికి వచ్చి మన యొక్క ఈ యొక్క వార్డు 2 వార్డులు ఏంటి, ఎందుకు ఎంత మెజారిటీ వచ్చింది ఏంటని ఇక్కడ మన నాయకులందరినీ కలిసి పిలిచి తెలుసుకోవడం జరిగిందండి. దాని సూచనల మేరకు ఇంకా ఏమన్నా మైనస్ ఉన్న బూతుల దగ్గరికి వెళ్ళి అక్కడెందుకు ప్లస్ వచ్చింది, ఇక్కడ ఎందుకు మైనస్ వచ్చిందో తెలుసుకుని ఆయన యొక్క పర్యవేక్షణలో ఆ మైనస్ ఉన్న బూతుల్లోకి వెళ్ళి ఆయన ఇక్కడ ప్లస్ అక్కడ మైనస్ గా అక్కడ ఉన్న వాటికి చెప్పి ఇవన్నీ కూడా గ్యాదర్ చేద్దామని చెప్పిన ఆలోచనతోటి మన పార్టీ మన ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ గారు మనకి ఇక్కడికి పంపించారండి. దానికి మన ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఇక్కడికి వచ్చారండి. ఆయన అది తెలుసుకుని దానికి ఇక్కడ మన యొక్క లోటుపాట్లు ఏమైనా ఉంటే చెప్పమని చెప్పి మంత్రినాథ్ గారు మాట్లాడుతున్నారు. ముందుగా అందరికీ నమస్కారం. టౌన్ పట్టణ పార్టీ అధ్యక్షుడిగా కిషోర్ గారిని మీ అందరి ఏకాభిప్రాయంతో మాకు వచ్చిన అబ్జర్వర్స్ కి ఇబ్బంది లేకుండా ఒక చక్కటి వాతావరణంలో మనం ఎన్నుకున్నాం. ఆయన కూడా నేను ఒకటే వాతావరణం అందరినీ కలుపుకొని మనం ఎంతసేపు రాజకీయ పార్టీలోకి వచ్చిన తర్వాత ముందు ఆవేశపడి మనం మాట్లాడినా లేదా ఆలోచన లేకుండా మాట్లాడినా సమయస్ఫూర్తి ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఉంటేనే మనం రాజకీయాల్లో ముందుకు వెళ్ళగలుగుతాం. ఇట్టి పరిస్థితుల్లో కూడా అది ఆయన సంపాదించుకొని అందరినీ కలుపుకెళ్ళాలన్నది నా కోరిక. అలాగే ఒక అదృష్టం ఏంటంటే ఇక్కడ చక్కటి వాతావరణంలో అందరూ అన్ని కులాలు ఉన్నప్పటికీ కూడా మంచి వాతావరణంలో కలిసి పనిచేయడం మూలంగా అదే ఎలక్షన్ టైంలో ఆ 2 రోజులు మనం పోల్ మేనేజ్మెంట్ అంటాం. ఆ పోల్ మేనేజ్మెంట్ లో మీరు ఒక అద్భుతమైన ఇక్కడ రావడానికి గల కారణాలు మీరు చెప్పినవి అంటే అది అన్ని చోట్ల కనుక చేయగలిగితే మనకు మంచి మెజారిటీలు వస్తాయి. అలా చేస్తారని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మొన్న వచ్చిన మెజారిటీలో కన్నా రాబోయే రోజుల్లో ఇంకా మెజారిటీ సంపాదించుకోవాలి. ఇవాళ తెలుగుదేశంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా గౌరవంగా బయటికి వెళ్ళి తలెత్తుకు చెప్పుకోగలం. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం. ఈ పార్టీ ఏర్పడినప్పటి నుంచి జరిగే పరిణామాలు కానీ మనం తీసుకున్న నిర్ణయాలు కానీ తెలుగుదేశం పార్టీ గెలిస్తే ప్రజలు బాగుంటారు. కార్యకర్తలుగా నాయకులుగా మనం ఎన్ననుకున్నా మనం నష్టపోతున్నాం, అది వాస్తవం. ఈ అందరికీ మంచి జరగాలంటే మన పాత్ర మనం పోషించాలి. ఇందులో ఎవరో స్వార్థంతో కానీ జీతాలు ఇచ్చి కానీ పనిచేయట్లా. ఒక నాయకుడి మీద నమ్మకంతో ఒక చంద్రబాబు నాయుడు నాయకుడు వస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ నియోజకవర్గం బాగుంటుంది, ఈ ఊరు బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. కాబట్టి ఆ చేసే దాంట్లో ఎటువంటి పొరపొచ్చారు లేకుండా అందరినీ కలిపికెళ్ళేటట్టుగా మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా 44-45 బూతులు ఉన్న నాయకులు మెయిన్ మీ అందరి కష్టమే. ఇవాళ పార్టీ పెట్టిన కాడి నుంచి సైకిల్ గుర్తు మీద ఈ రోజు వరకు కూడా ఓటమి చెందలేదు. ప్రభుత్వాలు మారినా కానీ మన వాళ్ళందరూ కష్టమే ఇది అని నేను చెప్తాను. అలాగే నిత్యం మన నాయకులు చెప్పేది లోకేష్ బాబు అవనండి, చంద్రబాబు నాయుడు గారు అవనండి, నిత్యం ప్రజలతో మమేకం అవ్వాలి. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. 1-2 సార్లు కలిస్తే అదే మనకి వాళ్ళు ఏమి చేయక్కర్లే. డెవలప్మెంట్ అనేది జాగ్రత్తగా చేసుకుంటాం. మనం చేసుకెళ్ళి కొద్ది కూడా వ్యక్తిగతంగా అవతల నుంచి మనం ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించక్కర్లే. తప్పనిసరిగా మీ సూచన ప్రకారంగా అధ్యక్షుల వారి సూచన ప్రకారంగా మీ అందరం కూడా కలిసిమెలిసి రేపు రాబోయే ఎలక్షన్లో మీరు చెప్పినట్టుగా ఇంకా మెజార్టీ పెరిగేలాగా ప్రయత్నం చేస్తామని అందరికీ మనకి ఈ అవకాశం ఇచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారికి, మన అబ్దుల్రాజు గారికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ శ్రమ అంతా వాళ్ళు మెచ్చుకున్నదంతా మీ అందరిదే అని చెప్తూ ఇంకోసారి మీ అందరి దగ్గర
జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నెలప్రోలు ప్రభాకర్ కు డాక్టరేట్ వరించింది. ఆయన చేసిన వివిధ సేవా కార్యక్రమాలను సోవార్స్ మినిస్ట్రీస్ గుర్తించింది. విజయవాడకు చెందిన బేతల్లే ఇన్స్టిట్యూట్ బైబిల్ కాలేజ్ నందు నలుగురిని ఎంపిక చేసి డాక్టరేట్ ను అందజేశారు. వారిలో నెలప్రోలు ప్రభాకర్ డాక్టరేట్ ను అందుకున్నారు. ఆ సంస్థ డైరెక్టర్ ఎన్ జయకుమార్ బాబు డాక్టరేట్ ను అందించినట్లు ప్రభాకర్ తెలిపారు. గతంలో కోటి శ్రీరాములు సిరిమువ అవార్డు, విశిష్ట విద్యా సేవరత్న, మహాత్మా గాంధీ నేషనల్ బిల్డర్, సర్వేపల్లి రాధాకృష్ణ అవార్డులను ప్రభాకర్ అందుకున్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాలు లేని రోజుల్లోనే రాజీవ్ నగర్, ఉప్పల్మెట్ట, డాంగనగర్, బాబ్జీ నగర్, మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద, గోకుల తిరుమల పారిజాతగిరి ప్రాంతంలో విద్యను ప్రోత్సహిస్తూ స్కూల్స్ ను ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లోనే రాత్రి 128 తరగతులు ఏర్పాటు చేసి వయోజన విద్యను ప్రోత్సహించారు. ఆయన కుమారుడైన జీసస్ రెవరెండ్ ఎన్ మోజెస్ నాయుడు క్రైస్ట్ మినిస్ట్రీస్ ను ఏర్పాటు చేశారు. బిఎస్ఎన్ఎల్ కార్యాలయ సీనియర్ సెక్షన్ సూపర్వైజర్ గా ప్రభాకర్ పదవి విరమణ చేశారు. 2015లో రిటైర్డ్ అయినప్పటికీ ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో వెనకడుగు వేయలేదు. ఆయన అల్లుడైన డాక్టర్ రెవరెండ్ హోసయ చింతలపూడి టీ నర్సాపురంలో చక్కటి దేవుని సేవలో ఉన్నట్లు తెలిపారు. స్వయంగా 70 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత వైద్యం, మందులు, పరీక్షలు వంటివి ఏర్పాటు చేశారు. పచ్చదనం, పరిశుభ్రతలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేశారు. అంతేకాకుండా 3 విద్యార్థులను దత్తత తీసుకుని చదివించడమే కాకుండా బాలాజీ నగర్, గరుడపక్షి నగర్ స్కూల్స్ ను ఏర్పాటు చేసి ఫౌండర్ గా నిలిచారు. ఇటీవల జగనన్న లేఅవుట్ కాలనీ నందు స్కూల్ ను ఏర్పాటు చేశారు. 20 మందికి ప్రతి నెల 100 రూపాయల చొప్పున పెన్షన్ ను సైతం అందజేశారు. ప్రస్తుతం ప్రతి నెల ఒక విభిన్న ప్రతిభావంతురాలికి పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. రోటరీ క్లబ్, అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ కార్యదర్శిగా ఉన్న కేఎల్ఎన్ ధరకుమార్ తదితరులు సిటీ న్యూస్ లో తాను చేసిన సేవా కార్యక్రమాలు చూసి ప్రోత్సహించారని, రోటరీ క్లబ్ సభ్యత్వం కూడా ఇచ్చారని, పట్టణ ప్రముఖులు, చర్చ్ సంఘస్థులు, దాతలు, ప్రజల సహకారం మరువలేనిదని తెలిపారు. స్వర్గీయ మందపల్లి లక్ష్మయ్య మార్గదర్శకత్వంలో ఎన్నో సేవలు చేసినట్లు తెలిపారు. తన తొలి స్కూల్ నిర్వహణకు ప్రస్తుత టీడీపీ ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ 13,000 రూపాయలు వంటి సామాగ్రిని అందజేశారని అన్నారు. తన కుటుంబ సభ్యుల తోడ్పాటు మరువలేనని తెలిపారు. ఈ రోజు మరి విజయవాడలో సోవర్స్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో, బేతెల్ బైబిల్ మినిస్ట్రీస్ వారి, బేతెల్ బైబిల్ ట్రైనింగ్ వారి సంస్థ ఆధ్వర్యంలో నాకు డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 2000 సంవత్సరం నుండి 2026 సంవత్సరం వరకు కష్టపడిన కష్టానికి మరి నన్ను గుర్తించి నాకు డాక్టరేట్ ఇచ్చారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. జంగారెడ్డిగూడ అన్న 29వ వార్డులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోనూ బాలాజీలో ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేశాను. 2001 సంవత్సరంలోను అది వంకా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అది ప్రారంభించబడినది. తదుపరి బాలాజీ రాజీవ్ నగర్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బాబ్జీ నగర్, గరుడపక్షి నగర్, అదే విధంగా మన వైఎస్ఆర్ నగర్, మధ్యాహ్నం గుడి దగ్గర కూడా ఏర్పాటు చేసింది. రీసెంట్ గా ఇప్పుడు L4 లో జగనన్న కాలనీలో ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేయబడింది. ఇవన్నీ కూడా నేను స్వయం కృషితోటేనే సొంతంగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మరి ప్రభుత్వ స్కూల్స్ 2 ఉన్నాయి. బాలాజీ నగర్ స్కూల్ ఫౌండర్ నేనే, గరుడపక్షి నగర్ స్కూల్ కూడా ఫౌండర్ నేనే. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాలకి కుర్చీలు, టేబుల్స్, వంట సామాగ్రి కూడా ఏర్పాటు చేయడం జరిగింది డోనర్స్ సహకారంతో. మరి నేను మారుమూల ప్రాంతం మెట్ట ప్రాంతంలో ఉంటున్నటువంటి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగం చేస్తూ, సీనియర్ సెక్షన్ సూపర్వైజర్స్ ఉద్యోగం చేస్తూ 2015 జూన్ నెలలో పదవి విరమణ చేసిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తున్నాను. మరి వికలాంగులకు 3 పిల్లల్ని నేను చదివించడానికి దత్తత తీసుకోవడం జరిగినది. ఒక కళాకాని, వృద్ధ కళానికి కూడా నెల 100 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. నేను సర్వీస్ లో ఉండగానే ఒక 20 మందికి బిఎస్ఎన్ఎల్ సంస్థ ద్వారా వారి సహకారంతో ఒక 20 మందికి నెల ఒక 100 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఆ కార్యక్రమం కూడా నేనే చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని నాకు ఇది వరకు రోటరీ క్లబ్ తను 2వ వార్డులో రావడం జరిగింది. రోటరీ క్లబ్ తను అడల్ట్ ఎడ్యుకేషన్ చైర్మన్ గా ఒక 6 సంవత్సరాలు చేయడం జరిగింది. దాని ద్వారా 128 నైట్ స్కూల్స్ పెట్టడం జరిగినది. 70 కేంద్రాల్లోనూ, విలేజ్ 70 పరిసర ప్రాంతాల్లోనూ, సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలోనూ ఉచిత నేత్ర వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసింది. ఇవన్నిట్లు గుర్తించి ఈ రోజు నాకు డాక్టరేట్ ఇవ్వడానికి బేతెల్ మినిస్టర్ డైరెక్టర్ గారు విజయవాడ వారు ఎస్ జయకుమార్ ద్వారా నేను అవార్డును పొంది ఉన్నాను. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నా జీవితకాల పర్యంతం వరకు కూడా నేను ఇదే విధంగా కంటిన్యూ చేస్తున్నాను. నేను, నా బిడ్డలు, నా కుటుంబ సభ్యులు అందరూ సహకారంతోనూ, మా గ్రామస్తులు, సంఘస్థులు అందరూ సహకారంతోనూ, నాయకులు, అధికారుల సహకారంతో నేను ఈ కార్యక్రమం
కార్యక్రమం జరిగిస్తున్నాను. దీన్ని బట్టి మరి నన్ను ఎంతో వెన్నుతట్టుండి వెనకుండి డ్రైవర్ నేను నడిపిస్తున్నటువంటి పెద్దలకు, నాయకులకు, మా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమం నేను అనేకం చేయాలని నా ఆశ. మరి నా ఆశను కూడా తప్పనిసరిగా దేవుడు దాన్ని చుట్టుపడతాడని నేను ఆశిస్తున్నాను. సోవాస్ మినిస్ట్రీస్ బేతెల్ బైబిల్ కాలేజ్ వారి ద్వారా నాన్నగారికి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా గుర్తించి వారిని ఆ విధంగా సత్కరించారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై స్వయంభువై వేంచేసి ఉన్న పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో కిరాణా వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు. వేకువజామునే స్వామివారి గిరి ప్రదక్షిణను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గోవింద నామస్మరణ ఆలపించారు. గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ కమిటీ పూర్వపు అధ్యక్షులు ఉప్పల గంగాధర్రావు పిలుపు మేరకు గిరి ప్రదక్షిణ చేపట్టినట్లు కిరాణా వర్తక సంఘం కార్యదర్శి కొల్లేపర ఆనంద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లేపర నారాయణ, సొలస శ్రీనివాసరావు, జూలూరి పాపారావు, దోపగుంట్ల మహేష్, పత్తి తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ఆనంద్ మాట్లాడారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఈ రోజున జంగారెడ్డిగూడెం కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయాలని మేము సంకల్పించుకున్నామండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా 7 వారాలు గిరి ప్రదక్షిణ చేసుకుని 8వ వారం శుక్రవారం ఇక్కడ స్వామివారి నిజరూప దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయని ప్రతిదాన్ని ఇక్కడ రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన మా గోకుల తిరుమల పారిజాతగిరికి అందరూ సందర్శించుకోండి. ప్రతి మంగళవారం కూడా అక్కడ బంగారు పుష్పాలతో పాద అర్చన జరుగుతుందండి. అంతేకాకుండా శుక్రవారం కూడా ఇక్కడ నైవేద్యం ప్లస్ అదే కాకుండా జరుగుతుందండి. శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఇక్కడ ఆలయ యువ గారు మరి వారి సిబ్బంది కూడా ఇక్కడ భక్తులందరూ కూడా మౌలిక వస్తువులు కల్పించుకుంటూ అందరికీ కూడా చాలా ఇదిగా చేస్తున్నారండి. ఎంతమంది భక్తులు వచ్చినా సరే వారు యువ గారు మరి వారి సిబ్బంది కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడ అన్ని చూసుకుంటున్నారు. అలాగే ఆలయ కార్యనిర్వాహకులు కూడా మొత్తం నూతన కార్యవర్గం కూడా ఇక్కడ భక్తులందరికీ కూడా చేస్తున్నారండి. అదే రకంగా ఇక్కడ పురోహితుల విషయానికి వస్తే మన పెద్ద తిరుపతిలో చేసిన కైంకర్యాలు కూడా ఇక్కడ ప్రతినిత్యం కూడా చేస్తున్నారండి. ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వస్తే కూడా చాలా సంతృప్తిగా, చాలా ఆత్మసంతృప్తిగా, చాలా సంతోషంగా తిరిగి వెళ్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా నిదర్శనం. మేము గోకుల తిరుమల పారిజాతగిరి వెళ్ళాము. మేము కోరిన కోరికలు తిరిగింది. వివాహం కాని వాళ్ళకి వివాహం, సంతానం లేని వాళ్ళ సంతానం, ఎన్నో మంచి మంచి విషయాలు ఇక్కడ మాకు తెలియజేస్తున్నారండి. ఇక్కడ ప్రసాదాల విషయం వస్తే కూడా శుచి శుభ్రతతో ఎంతో ప్రసాదాలు కూడా ఇక్కడ తయారు చేస్తున్నారండి. దానికి ఈ గోకుల తిరుమల పారిజాతగిరి జంగారెడ్డిగూడెం ప్రతి ఒక్కరూ సందర్శించుకోండి. పెద్ద తిరుపతిలో జరిగిన కైంకర్యాలన్నీ కూడా జరుగుతాయండి. బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, అంతేకాకుండా కుడారే ఉత్సవాలు అన్ని కూడా ఇక్కడ జరుగుతున్నాయండి. ప్రతి ఒక్కరు కూడా సందర్శించుకోండి. ఈ రోజున మా జంగారెడ్డిగూడెం కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు గంగాధర్ గారు, ఎక్స్ చైర్మన్ అయినటువంటి ఉప్పల గంగాధర్ గారి ఆధ్వర్యంలో మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకోండి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. నమో వెంకటేశాయ. జంగారెడ్డిగూడెంలో పంచాయతీరాజ్ కార్యాలయం నందు వేంచేసి ఉన్న సర్వమంగళ సహిత అనంతేశ్వర స్వామి ఆలయం నందు శివరాత్రి మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వామివారికి వేకువజామునే విశేష పూజలతో పాటు లింగోద్భవ అభిషేకాలు 4వ రోజైన 19వ తేదీన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించాలని కోరారు. శనివారం రాత్రి రాజరాజేశ్వరి సమేత రాజేశ్వరి స్వామివారికి కన్నుల పండుగ కళ్యాణోత్సవం చేయనున్నట్లు తెలియజేశారు. సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం హై స్కూల్ వద్ద, అలాగే రేపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా విశేషమైనటువంటి స్వామివారికి పూజా కార్యక్రమాలు, అలాగే అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సాయంత్రం మహా ప్రార్థివ లింగార్చన, రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలం సందర్భంగా విశేష అభిషేకాలు నిర్వహించబడతాయి. కనుక భక్తులందరూ కూడా విశేషంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు సాయంత్రం అంటే ఈరోజు శనివారం రాత్రి 6:30 నుండి శ్రీ సర్వమంగళ సహిత విశ్వేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే వైభవంగా నిర్వహించబడుతుంది. కనుక భక్తులందరూ కూడా కళ్యాణ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇది 19/2/26 గురువారం ఉదయం 11:45 నుండి స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామివారి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ. ఇక్కడ స్వయంగా మీకు మీరే అభిషేకం చేసుకునే మహత్తరమైన కార్యక్రమం మన ఏరియాలో ఈ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మాత్రమే ఉంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా స్వామి
స్వామివారిని దర్శించుకుని ఈ స్వయం హస్తాలతో అభిషేకాలు చేసుకుని స్వామివారి కృపకు అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. దేశంలోనే దక్షిణ కాశీగా పేరొందిన జంగారెడ్డిగూడ మండలం తాడువాయి శైవక్షేత్రం నందు శివరాత్రి పురస్కరించుకుని నిర్వహించే ఏర్పాట్లను సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్లతో కలిసి ఏఎస్పీ సుస్మిత రామనాథన్ పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి విశేష పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో 5 రోజుల పాటు నిర్వహించే పలు పూజాది కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ గురించి ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆకతాయిల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకునేలా చూడాలని కోరారు. నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం ప్రజలకి అందరికీ ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనం తాడువాయిలో ఉన్న శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్ లో ఇక్కడ చాలా విశేషంగా ఇక్కడ దర్శన్ కి అన్ని ఏర్పాటు జరుగుతుంది. దర్శన్ కి వస్తున్న అందరికి మన పోలీస్ సైడ్ నుంచి ఏమి కోరుకుంటున్నాము అంటే, పోలీస్ వాళ్ళకి అండ్ టెంపుల్ మేనేజ్మెంట్ కి కోఆపరేట్ చేయాలి, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అబ్జర్వ్ చేయాలి. ఈ టైం మనం ఎంట్రన్స్ ఒకవైపు అండ్ ఎగ్జిట్ రోడ్స్, డిఫరెంట్ రోడ్స్ పెట్టుకున్నాము. ఆ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కొంచెం ఫాలో చేసుకోవాలి. పార్కింగ్ రెగ్యులేషన్స్ కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. మనం పార్కింగ్ పెట్టుకున్నాం, ఎక్కువ ఏరియా అరేంజ్ చేసి ల్యాండ్ స్టెబిలిటీ అన్ని చూసుకొని పెట్టుకున్నాము. అక్కడ 4 వీలర్స్ అండ్ 2 వీలర్స్ పార్క్ చెయ్యాలి. అండ్ ఇంపార్టెంట్ గా ఈ ఆటోస్ లో వస్తున్నప్పుడు ఈ ఆటోస్ కూడా లోపల పార్కింగ్ చేసుకోవాలి. ఆన్ ద వేలో పార్కింగ్ చేస్తున్నారు అంటే అందరూ వస్తున్న ప్రజలకు, వస్తున్న భక్తులకి ఇబ్బంది అవుతుంది. సో పార్కింగ్ ప్లేస్ లో మాత్రమే పార్కింగ్ పెట్టుకోవాలి. బయట పార్కింగ్ పెట్టుకుంటారు అంటే అందరికి ఇబ్బంది వస్తుంది. అది ప్లీజ్ డోంట్ డూ దట్. అండ్ ఇక్కడ మనకి దగ్గరనే చెరువు ఉంది. ఆ చెరువులో డెప్త్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ వార్నింగ్ సైన్స్ మనం ఎక్కువ అరేంజ్ చేసుకున్నాము. ఈ రెడ్ ఫ్లాగ్స్ కట్టడం అలాంటి ప్రివెంటివ్ స్టెప్స్ హాస్ బీన్ టేకెన్. కోఆపరేషన్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ పీపుల్, పబ్లిక్ సైడ్ నుంచి కూడా అక్కడ వెళ్ళడానికి అలాంటి ఏమి ట్రబుల్ సమ్ యాక్టివిటీస్ ఏమి చెయ్యొద్దు అని వీఆర్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ పోలీస్. అండ్ టెంపుల్ అథారిటీస్ నుంచి ఈ టైం ఈ స్నానం చేయడానికి కూడా స్పెషల్ గా
గా అరేంజ్మెంట్స్ పెట్టుకున్నారు. అందరూ వచ్చి మంచిగా దర్శనం చేసి పీస్ఫుల్ గా చేసి వెళ్ళాలి అని వీఆర్ రిక్వెస్టింగ్. ఒక 60 మెంబర్స్ బందోబస్తు పెట్టుకున్నాము అండి మన వీరభద్రస్వామి టెంపుల్ లో మాత్రం. అండ్ ఇది తర్వాత అండ్ మన CCTV సర్వేలెన్స్ కూడా అండ్ డ్రోన్ సర్వేలెన్స్ కూడా పెట్టుకున్నాము. కంట్రోల్ రూమ్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకున్నాము. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం భక్త సంద్రమైంది. ఉదయం 4:30 సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన వంటి పూజలు చేశారు. జంగారెడ్డిగూడెం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కుమారి తేజస్విని, కాకినాడకు చెందిన జూనియర్ జడ్జి వాసుపల్లి సాహితీలు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్, ఋషికేష్ కుమార్లు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు జరిపించారు. జంగారెడ్డిగూడెం కిరాణా వర్తక సంఘం బృందం గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన రోజు దాతలుగా వ్యవహరించారు. అన్నదాతలుగా కోయిలగూడెంకు చెందిన గ్రంథి సతీష్, మల్లీశ్వర్లు వ్యవహరించారు. వీరికి స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదాలు, వేదాశీస్సులతో సన్మానం చేశారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, అన్నప్రగడ వీర రాఘవరావు, కన్నా కృష్ణ, కొప్పుల నాగసురేంద్ర, ముప్పిడి భాను, విష్ణు, కుమారి, శ్రీను, ప్రియాంక, దివ్య ప్రసన్న, దండు భవాని పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా నాయి బ్రాహ్మణ సాధికారిక జిల్లా అధ్యక్షులుగా నియమితులైన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చిప్పాడ వెంకన్నను పలువురు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ నేకూరి కిషోర్, కోఆప్షన్ సభ్యులు పర్వీన్, అమీర్, మర్రి నాగరాజు, దోరేపల్లి విజయ్, నేట్రు గణేష్ యాదవ్, మల్లవరపు పోసు, శిలారపు ప్రశాంత్ రాజ్, ముప్పిడి నాగార్జున, కలపాల వెంకటేష్, ఉల్లాపు రవి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయి బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులుగా ఎన్నికైన మాకు అత్యంత ఆప్తులు, మరి ఎప్పుడు ఎల్లప్పుడూ పార్టీ కోసం నిరంతరం శ్రమించేటువంటి మా చిప్పాడి వెంకన్న బాబాకి ఈ యొక్క జిల్లా అధ్యక్షులుగా నియమించడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం ఉంది. మరి ఇదివరకుగానే చేసినట్టుగానే మరి ఇప్పటి నుంచి కూడా 2029 జగన్మోహన్ రెడ్డి సీఎం అనే ముఖ్యమైన ఉద్దేశంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కార్యక్రమం చేపట్టి మరి జిల్లా అందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన నాయ బ్రాహ్మణ సంఘం ఈ నియోజకవర్గ అధ్యక్షులుగా చేసినటువంటి చిప్పాడి వెంకన్న గారు, అలాగే మన PACS డైరెక్టర్ గా చేశారు ఇటీవల కాలంలో, అలాగే ఈ మీడియా కోఆర్డినేటర్ గా కూడా చేశారు ఈ మెట్ట ప్రాంతం జంగారెడ్డిగూడెంలో. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందిస్తున్న చిప్పాడి వెంకన్న గారికి ఈ రోజున నాయ బ్రాహ్మణ సంఘం సాధికారిక జిల్లా అధ్యక్షుల కింద ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం, పట్టణంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజున మన చిప్పాడి వెంకన్న గారిని సన్మానం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా మరి ఎప్పుడూ కూడా మంగళవారం ప్రతి జంగారెడ్డిగూడెం పట్టణంలో నాయ బ్రాహ్మణ సోదరులందరినీ కలిపి మీటింగ్ ఏర్పాటు చేసి గత ప్రభుత్వంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఏ విధంగా మనకు పథకాలు వచ్చినాయి, ఇప్పుడు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా మనకి చేస్తుందనే దాన్ని కూడా వివరిస్తూ ఉంటారు ప్రతి మంగళవారం మీటింగ్ పెట్టి. అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ఎన్నో మీటింగ్లు పెట్టారు. ఇప్పుడు ఈ రోజున ఈయనకి ఈ పదవి వచ్చిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణ సోదరులందరినీ బలోపేతం చేసి ఏలూరు పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాలు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా రాబోయే రోజుల్లో చిప్పాడి వెంకన్న గారు ముందుకు వెళ్తారని మేము ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే నిబద్ధత గల నేత. అందరిని కూడా మున్సిపల్ ఎలక్షన్ లో కౌన్సిలర్లందరికీ ఉదయాన్నే 5 గంటలకు ఫోన్ చేసి అందరూ కూడా లెగండి, ప్రతి ఒక్కరు కూడా ప్రచారానికి దూసుకుపోవాలి, మన పార్టీ గెలవాలి అని ఆకాంక్షించే నాయకుడు మన చిప్పాడి వెంకన్న గారు. అలాంటి నాయకుడికి ఈ రోజున ఈ మెట్ట ప్రాంతంలో జంగారెడ్డిగూడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా అంటే జిల్లా సాధికారిక నాయ బ్రాహ్మణ సాధికారిక అధ్యక్షులుగా నియమించడం అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం మండలం గురువారిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభులై వెలసిన మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు
ఉదయం 8 గంటల నుండి ఆలయ ముఖ మండపం నందు పంచామృత అభిషేకం ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో జరిపారు. ఈ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి ఆలయానికి వివిధ సేవల రూపేణ 1,48,417 రూపాయలు సమకూరినట్లు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 1,591 మంది భక్తులకు అన్నదానం చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో నిర్మాణం చేపడుతున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నూతన భవనం స్లాబ్ ఒక్కసారిగా కూలింది. సెంట్రింగ్ నిర్వహణ లోపమో మరేదైనా కారణమో తెలియదు కానీ శనివారం స్లాబ్ వేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో హుటాహుటిన గాయాల పాలైన కూలీలను పట్టణంలోని సాయిస్ఫూర్తి హాస్పిటల్ కు తరలించారు. వైద్యుల బృందం క్షతగాత్రులకు చికిత్సను అందిస్తున్నారు. కొంతమందికి తీవ్ర గాయాలు కాగా మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. వివిధ వాహనాలలో తోటి కూలీలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న కూలీలను కూటమి నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, నాయకులు పరిమి సత్యపండు, ముప్పిడి శ్రీనివాసరావు తదితరులు కూలీలను పరామర్శించిన వారిలో ఉన్నారు. అమ్మా ఏం జరిగిందమ్మా? పడిపోయిందండి. డబ్బులు బాగా తగిలేసి ఎలా పడిపోయింది? ఏమనండి అలా పడిపోయింది, కూలిపోయింది. ఎంతమంది తెలియదు డబ్బులు? చాలా మంది ఒక మధ్య పోయలేదు, కొంతమంది బాగా పిల్లలు ఏమైనా ఉన్నారమ్మా? పిల్లలు చిన్న పిల్లలు అందరు పెద్దోళ్ళే, పెళ్లిగానే సెంటరింగ్ ఏమైందమ్మా? కూలిపోయింది. ఎప్పుడు కూలింది? ఎంతమంది దెబ్బలు తిరిగారు? జంగారం పక్కన వేగవరం గ్రామంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి కొత్తగా స్కూల్ కడుతున్నారు బిల్డింగ్. మరి అక్కడ స్లాబ్ కూలిపోయి సుమారు 15 మంది గాయాలు తగిలి, 3-4 మట్టుకు ఫ్రాక్చర్లు కూడా అయిన సందర్భం. అదృష్టం ఏంటంటే ఎవరికి కూడా ప్రాణాపాయ స్థితి లేదు. కానీ దయచేసి మరి ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ని కానీ ఈ కట్టుకునే ఓనర్లు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి పని వాళ్ళని పనిచేస్తున్నప్పుడు బాగా ప్రికాషన్ తీసుకోండి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి ప్రమాదాలు కలగకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మరి మున్సిపాలిటీ మన చైర్మన్ గారికి భర్త గారైనా ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇక్కడ అందరూ నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చి ఎవరైనా సరే బిల్డింగ్ కడుతున్నప్పుడు మీ స్టాఫ్ని పంపించి అక్కడ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ కింద గడ్డలు కానీ స్లాబ్ వేసి పోల్స్ కానీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని తర్వాత స్లాబ్ వేయమని చెప్పేసి మీరు నోటీసులు కూడా అందరికీ ఇవ్వాల్సిందిగా కూడా మున్సిపాలిటీ వారిని విజ్ఞప్తి చేస్తూ మరి వాళ్ళకి అన్ని రకాలకు కూడా మేము వైఎస్సీ పార్టీ తరఫున ఆదుకుంటామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి మున్సిపాలిటీ కూడా తగిన చర్యలు తీసుకుని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఆర్ఐటి నవ్య బ్రెయిన్ ఆపరేషన్ కు K9 అధ్యక్షులు 9 శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 7,000 రూపాయల నగదు సహాయాన్ని చేశారు. కూరగాయల వర్తక సంఘం నిర్వాహకులు వగ్బాల పుల్లారావు 5,000 రూపాయలు, శీలం గోపి 2,000 రూపాయలను సంస్థ ద్వారా అందజేశారు. త్వరలో ఫ్రీజర్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో K9 ట్రెజరర్ పి మోహన్, దాతలు పుల్లారావు, శీలం గోపి, కౌన్సిలర్ వలవల తాతాజీ, కాంట్రాక్టర్ గోరపాతి రాధాకృష్ణ, అడప నాగేశ్వరరావు, కేదాసు శ్రీనివాస్, ఆకుల యేసు, K9 ప్రతినిధులు పారేపల్లి నరేష్, ఆది విష్ణు, ఉదండం యేసుబాబు, కెఎస్ శంకర్రావు, గణిత అనంత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ K9 సేవలను కొనియాడారు. ఈ నెల 22వ తేదీన బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ నందు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు వైద్య విభాగ చైర్మన్ శివకుమార్ తెలిపారు. మురళి గారికి, సత్యనారాయణ గారికి, తాతాజీ గారికి, సత్యరాజు గారికి, అందరికీ కూడా రాఘరాజు ఆదివిష్ణు గారికి, మన మెట్ట ప్రాంత కాపు సంఘం అధ్యక్షులు పగ్గాల పల్లవరావు గారి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన K9 సంస్థ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలు ప్రతి నెలలో కూడా మినిమం 3 నుంచి 4 కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాము. చాలా జెన్యూన్ అని తెలిసి వీళ్ళ బాగా లేని వాళ్ళని తెలిసిన తర్వాత
వాళ్ళు ఏదో విధంగా ఒక బాలుడికి మన జంగారెడ్డిగూడెం స్కూల్లో చదువుకున్నటువంటి బాలుడికి కూడా సడన్గా ఆపరేషన్ చేయవలసి వస్తే అప్పటికప్పుడు ఎల్ఓసి తీసుకుని విజయవాడ వెళ్ళి తీసుకుని వారం రోజుల్లో నాకు ఆపరేషన్ చేయించాము. అదేవిధంగా లేని వాళ్ళకి శాంక్షన్ కూడా పెట్టించాం డయాలసిస్ పేషెంట్లకి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన శీలం గోపి గారి ఇంటి వద్ద ఈ సర్వసభ్య సమావేశం ఏర్పాటు జరిగింది. ప్రతి నెల కూడా సర్వసభ్య సమావేశంకి ముందుగా మేము మా ప్రణాళిక ఎలా ఉండాలనేది ఒక ఆలోచన ముందు మేము చేసుకున్న తర్వాత ఆ నెల అంతా కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఈ నెల 22వ తారీఖున మన జంగారెడ్డిగూడెంలోని ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. డాక్టర్ శివశంకర్ గారు అదేవిధంగా వేరే హాస్పిటల్ డాక్టర్స్ కూడా వస్తానన్నారు. వారి ఇరువురితో 22వ తారీఖున మెడికల్ క్యాంపు జంగారెడ్డిగూడెం ఏర్పాటు చేశాము. మన ఈ మెట్ట ప్రాంతంలో రైతులు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో కూడా ఈ సర్వసభ్య సమావేశంలో చర్చించాలనేసి అనుకున్నాం పెద్దలందరూ కూడా. దాంట్లో భాగంగా ఏంటంటే పామాయిల్ రైతులు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా పొగాకు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. పామాయిల్ రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే ఫ్యాక్టరీ యాజమాన్యం ముందు ఎకరానికి ఒక 50 మొక్కలు 57 మొక్కలు పామాయిల్ మొక్కలు ఇస్తున్నారు. ఆ మొక్కలన్నీ కూడా ఆ మొక్కలు ఏమవుతున్నాయి అంటే గ్యాప్ ఫీలింగ్స్ పడినా ఇంకోటి పడినా కూడా మళ్ళీ గుడ్డు మొక్కలు కావాలంటే కూడా ఎవరు ఇవ్వట్లేదు. దీనికి ఒక సంఘం అనేది లేదు, లేకపోతే అక్కడ అడిగేవాళ్ళు కూడా లేరు. అదొకటి. అంటే ఈ కేనైన్ సంస్థ ద్వారా కూడా ఇప్పుడున్న పెద్దలందరూ కూడా రైతులందరూ కూడా వచ్చారు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలనేసి చెప్తున్నాను. అదేవిధంగా పొగాకు రైతులు కూడా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, రైతు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి కూడా ఒకసారి పెద్దలు జడ్పీటీసీ గారు, పుల్లారావు గారు, అదేవిధంగా మురళి గారు కూడా ఆలోచించి అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని కూడా ఈ సర్వసభ్య సమావేశంలో భాగంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో కుప్పకూలిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్లాబ్, కూలీలకు గాయాలు, పరామర్శించిన కూటమి నేతలు, వైఎస్ఆర్సీపీ నాయకులు. శివరాత్రికి ముస్తాబవుతున్న జంగారెడ్డిగూడెంలో సర్వమంగళ సహిత ఓంకారేశ్వర స్వామి ఆలయం, స్వామివారిని దర్శించి తరించాలంటున్న భక్తులు. పలు సేవా కార్యక్రమాలకు డాక్టరేట్ పొందిన జంగారెడ్డిగూడెంకు చెందిన నెలప్రోలు ప్రభాకర్. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. భక్త సంద్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం, గిరి ప్రదక్షిణ చేసిన కిరాణా వర్తక సంఘం. జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా నియమితులైన చిప్పాడ వెంకన్న ఘనంగా సత్కరించిన వైఎస్ఆర్సీపీ. వార్తలు సమాప్తం. నమస్కారం.